సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనమైతే మన రేబన్ మెటాన్ అయితే కొనేసాం అనమాట. సో లెట్స్ అన్బాక్స్ దిస్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు మనం వచ్చేసి హోటల్ని అయితే వెకేట్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడైతే రోషన్ అయితే ఉంటున్నాడు వాళ్ళ బ్రదర్తో పాటు. మనమైతే ఎయిర్బిఎన్బి అక్కడ ఆల్మోస్ట్ దగ్గరలో నాకు 400 మీటర్స్లో ఎయిర్బిఎన్బి ఉందన్నమాట. నా ఫస్ట్ టైం నేను ఒక ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాను. సో విష్ణు అయితే అక్కడికి వెళ్ళాడు. ఎలా ఆల్రెడీ నిన్న మాదైతే ఒకసారి బుకింగ్ క్యాన్సిల్ చేశారు, బ్యాచిలర్స్ అని చెప్పి ఇవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళా వేరే వాళ్ళ అకౌంట్ నుంచి చేపిస్తే అయ్యిందనమాట. బండి మనదైతే కోల్డ్ స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. ఇప్పుడే మన వాళ్ళు అయితే వెళ్ళి పెట్రోల్ అయితే పట్టుకొచ్చారు. తెలివైన వాళ్ళు వచ్చేటప్పుడు పెట్రోల్ తీసుకురమ్మని చెప్పేసి అయిపోయింటారు. ఎవరికి గుర్తు రాలేదు. 2 లీటర్స్ అయితే పట్టాము. అండ్ దారిలో చాలా మందికి అయితే ఇక్కడ హెల్ప్ చేస్తా కూర్చున్నాం అనమాట. అండ్ ఇప్పుడు మనమైతే పోవాలి. ఇది కోల్డ్ స్టార్ట్కి మొత్తం పెట్రోల్ అయిపోయేటట్టుంది. జల్దీ పోదామా? అరే లొకేషన్ వేసుకోండి రా, నేను నిన్ను ఫాలో అయిపోతా జల్దీ. సో గైస్ చలో, యూ ఫీల్స్ గుడ్ టు బి బ్యాక్ ఇన్ Z9. ఈ బండి స్టాక్ కదా, సో ఎటువంటి సౌండ్ రావట్లేదు. ఆల్మోస్ట్ చాలా డీసెంట్ సౌండ్, టూ డీసెంట్, బట్ చాలా బేసీ ఉంటుంది తెలుసా. నా బండికి అయితే నేను ఫుల్ సిస్టమ్ డిసైడ్ అయిపోయాను, వేయించబోతున్నాను. ఫుల్ సిస్టమ్ ఒకటే కాదు, ట్యూనింగ్ చేయించబోతున్నాను. విత్ క్విక్ షిఫ్టర్, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వేయించి ట్యూనింగ్ చేపిస్తున్నాను వెహికల్ని. ఇప్పుడు ఇంతలా లాగుతున్నానే వెహికల్ని. పెట్రోల్ వస్తుందంటారా రాదంటారా? మధ్యలో ఏడైనా ఆగిపోయిందంటే దీన్ని టో కూడా చేయలేము, ఎందుకంటే వెనకాల ఏమీ లేదు, దీనికి ఫుట్ రెస్ట్ లేదు, ఏం లేదు. ఇప్పుడు మనమైతే ఈ వెహికల్కి వచ్చేసి రియర్ సీట్ కవర్ అయిపోతున్నాము, జీబీ రేసింగ్ ఇంజన్ గార్డ్స్ అయిపోతున్నాము, దాని తర్వాత రేడియేటర్ గార్డ్ అయిపోతున్నాము. ఈ బండికి ఏమీ లేదు, అన్నీ అయితే వేయించాల్సి వస్తుంది ఇప్పుడు. ఓయ్ మాకి బ్రేక్స్ కొత్త బ్రేక్స్ కదా, షార్ప్గా ఉన్నాయి, వెరీ షార్ప్. ఇంటికి వెళ్ళిన వెంటనే నా బండికి 1.5 lakh ఖర్చు ఉందన్నమాట. టైర్స్ మార్పియాలి, బ్రేక్స్ మార్పియాలి, సర్వీస్ చేయించాలి, వెహికల్ని వాసిపోతుంది, లిటరలీ వాసిపోద్ది. నాకు స్టాక్ తోలుతుంటే చిరాకు దొబ్బుతుంది అయ్యా. చూడు పక్కన వెళ్తుంటే కూడా పక్కన బండి వాడికి తెలియట్లే నా బండి వస్తుందో లేదా అనేది. ఏయ్ స్లిప్ అయింది. టైర్లో అయితే బొత్తికి గాలి లేదు. బ్రేక్ కొట్టినప్పుడల్లా తెలుస్తుంది టైర్ జారిపోతుంది, అండ్ యాక్సిల్ వేసినప్పుడు రోల్ అయిపోతుంది వెహికల్. రే తమ్ముడు, సో గైస్ విందే బండి సక్సెస్ఫుల్గా మనమైతే రూమ్కి అయితే చెక్ ఇన్ అయిపోయామన్నమాట ఎయిర్బిఎన్బిలో. సో మనమైతే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే మన అవి ఏమంటున్నారంటే వంట చేసుకుందాం అంటున్నారు. ఒకసారి నేను మీకైతే రూమ్ని అయితే చూపిస్తాను. చూడండి, అన్ని లైట్స్ అన్ని ఆన్ చేయండి చెప్తా ఒకసారి. ఆడ కూడా అన్నీ ఆన్ చేసినప్పుడు బ్యాక్ కెమెరా ఓపెన్ చేద్దాం. బాగుంది, మాకైతే రీజనబుల్గానే అనిపించింది అనమాట. కాస్ట్ కూడా నాట్ సో హై, నాట్ సో లో, ఇట్స్ గుడ్ ఫర్ ఎ హౌస్. ఐ షో యూ. ఇక్కడ మనకైతే ఆర్ట్ ఉంది, ఇక్కడ మనకి ఆర్టిస్ట్ సాంగ్స్ జరుగుతున్నాయి. ఇది సోఫా, డైనింగ్ టేబుల్, అంటే బౌల్స్ కూడా అన్నీ ఉంటాయి. అలానే ఏది డ్యామేజ్ చేయకూడదు అంటే. కిచెన్ ఇచ్చి ఏదో అన్నావు మింగేసావా. ఓవెన్ కూడా ఉంది, మైక్రోవేవ్ కూడా ఉంది. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్లు ఉన్నాయి, లోపల సామాన్లు ఏం లేవు. రూమ్స్ చూపిద్దాం పదండి. చలో, దిస్ ఈస్ ది రూమ్స్. యప్, అండ్ యా బూలికని ఇక్కడ మనం టర్ఫ్ కూడా ఉంది, క్రికెట్ ఆడుకోవడానికి. మంచి మంచి కంటెంట్ ఉంది భయ్య. టర్ఫ్, అరే అభి ఎట్రా నీకు షాకింగ్ చూపిస్తా. టర్ఫ్ క్రికెట్ ఆడచ్చు మనం అందరం. గైస్ ఫస్ట్ ఫుడ్ అయితే పెట్టుకున్నాను అనమాట. సాయంత్రం 4 అయితే ఉంది, ఇంకా మేమేం తినలేదు. ఇదండి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేశాను, మొత్తం HRX నుంచి పెట్టేశాను. లెట్స్ ఈట్ అనమాట, హెల్దీ ఫుడ్. కొంచెం నాతో ఉంటే వీళ్ళందరూ వెజ్ తినాల్సిందే, లేకపోతే అదే చెప్తున్నా, నాతో ఉంటే మీరంతా వెజ్ తింటారు. సారీ గైస్. బెంగళూరులో ఇదే పరిస్థితి, హైదరాబాద్ లో కూడా ఇదే పరిస్థితి. మాకు ఏంది ఇది, నువ్వు పోయి వెజ్ బిర్యానీ, సారీ చికెన్ బిర్యానీ తినిపోరా. ఏడన్నా కాదు ఏమంటారు,
నాతో అంటే వెజ్ తినండి. సో గైస్ నేను చెప్తున్నాను కదా, మన అఖిల్ బ్రోతో ఇప్పుడైతే మనం ఏఎంబి మాల్ దగ్గరికి వెళ్తున్నాం. అదే ఏకే శరత్ సిటీ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మనం అయితే బట్టలు షాపింగ్ చేయాల్సి వస్తుంది. రీజన్ ఏందో మీరు నా షార్ట్ వీడియో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం అయితే వెళ్ళి కొంచెం షాప్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు బ్రో దగ్గర ఉన్న ఫ్యాషన్ సెన్స్ మొత్తం లాగేద్దాం. ఇఫ్ పాసిబుల్ మన రవి అన్న కాల్ చేద్దాం, వైజాగ్కి వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేపిస్తాము. ఇద్దరికీ చేద్దాం. సో ఇద్దరికి చేసి మనం అయితే అడుగుదాము. సో చలో డైరెక్ట్ వెళ్దాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మన బ్రో వచ్చి కొంచెంసేపు అయితే అవుతుంది, లేట్ అయిపోయింది. మనం లేట్ చేసేసాం బ్రో దగ్గర. బట్ హోప్ఫుల్లీ కొంచెం ప్రొడక్టివ్గా అయినా చేద్దాం, షాపింగ్ చేద్దాం. నిజంగా బాగున్నాయి, సెట్ అవుతున్నాయి. సాయంత్రం పూట వేసుకోకూడదు కానీ పొద్దున్న పూట అంటున్నా బయటికి వెళ్ళినప్పుడు. మన ఫేస్ సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వేసీ వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఫైనల్గా మనమైతే మన రేబన్ మెటాన్ అయితే కొనేసాం అనమాట. సో లెట్స్ అన్బాక్స్ దిస్. చలో సేమ్ మన యాపిల్ లాగా ఇచ్చాడు. పట్టు మనకి భయ్యా. There's things I can't seem to let go. So guys, the amazing product yellow. On my own. And some days it gets worse and the memories hurt. But I hope that one day I let go. I know I get mad, too mad, and I don't wanna do that. It hurts bad and I hate when the mood lasts. I move fast and I try hard to move past all the pain, cause I'm looking for a bright side in my mind, cause you only got one life. Need advice from the future, am I alright? If this fight feels like something from your own life, then one time let me hear you sing. Sometimes things will get hard and leave యాప్ చేస్తారా? సో ఫైనల్గా మన మెటాస్ని అయితే చూసారు కదా. సో మన మెటాస్తో పాటు మనమైతే సన్ గ్లాసెస్ కూడా అయితే కొన్నాం కదా. సో నా గ్లాసెస్ కూడా చూపిస్తా. చలో, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ ఇది కూడా కొన్నాను నేను, బికాస్ బ్రో ఈజ్ ఎ గుడ్ సేల్స్ మెన్. అండ్ అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకైతే చాలా సపోర్ట్ చేశారనమాట. సో చియర్స్. ఎలా ఉన్నాయి కింద కమెంట్ చేయండి. అంకుల్లో ఉన్నానా? లేనులే. చలో బడ్జెట్ వాసిపోతుంది అయ్యా మీ విఎస్ఏకి. కొంచెం లైకులు కొట్టండి గైస్. టైం ఏమో 5 అవుతుంది. నాకేమో నిద్ర రావట్లేదు, వీళ్ళెవరికి నిద్ర రావట్లేదు. రీజన్ ఏంటంటే మేము వచ్చేసి కేఫ్ నీలోఫర్లో టీ అయితే తాగామన్నమాట. టీ మస్కా బండ్లో తాగేస్తున్నాము. కెఫేన్ ఎక్కువ అయిపోయింది. ఆ అభిగాడైతే పనుకునేస్తున్నాడు అనమాట. వాడికి ఎట్లా నిద్ర వస్తుందో నాకు తెలియదు. నా కళ్ళంతా ఎర్రగా అయిపోయేసి బాడీ కూడా వణకుతా అన్నా కూడా నిద్ర రావడం లేదు. అది మేబీ చాలా రోజుల తర్వాత కెఫేన్ అసలు మేము ముగ్గురం తాగము అనమాట. టీలు కాఫీలు ఏం తాగము. నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మాత్రమే బ్లాక్ కాఫీ తాగుతాను. ఈసారి ఏమైందో తెలియదు, నిద్ర అయితే వస్తలేదు. ఏం అర్థం కావట్లేదు. ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఎడిటింగ్ చేస్తాం అనేసి పెట్టుకొని ఉన్నాను అనమాట. అండ్ ఈరోజు నాకు వచ్చి షూట్ కూడా ఉంది, ఒక పెద్ద షూట్ ఉంది. ఈ నిద్ర లేకుండా కళ్ళ కింద బ్యాగులు వచ్చి అఖిల్ బ్రో నిద్రపోయలేమన్నాడు. అఖిల్ బ్రో నిద్రపోసలేదు రమ్మన్నాడు. 10 గంటలకంతా వస్తాను వెళ్దామన్నాడు బ్రో. ఏం చేస్తావు ఇంకా ఇట్లా ఎందుకే నేను నెత్తి మీద ఉన్న జుట్టు రాలిపోతుంది నిద్ర లేకే. నేను ఈ ఊపు కొనుక్కున్నాను కదా, ఊ అని కొట్టుకుంటుంది అది. యాక్చువల్గా ఛార్జర్ కూడా తెచ్చుకోవాలి. పట్టుకో, ఒక్క సెకండ్ పట్టుకో చెప్తా. ఇది ట్యాప్ చేశాను అనుకోండి, ఇట్లా మీకు ఇక్కడ రెడ్ లైట్ వెళ్తుంది. దీని ఛార్జర్ కూడా నేను తేలేదనమాట. ఇది 2 వారాలకు ఒకసారి ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. అలాంటిది అది కూడా అయిపోయింది. దాని ఛార్జర్ కూడా తెచ్చుకోవాలా. దీని ఛార్జర్ వరకు ఎందుకయ్యా, నా ఫోన్ ఛార్జర్లు పోయాయి. ఇక్కడ ఐఫోన్స్ ఉన్నాయి, అందరికీ ఆల్మోస్ట్ ఐఫోన్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఓకే, ఎందుకు తగ్గుతున్నాడు. జస్ట్ ఒకే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జర్ ఉంది, దాంతోనే అన్ని ఐఫోన్స్కి అయితే పెట్టుకుంటున్నాం అనమాట. రీజన్ ఏంటంటే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం కదా. ఇక్కడికి షిఫ్ట్ కాకముందు ఇంకో హోటల్ దగ్గర అయితే ఉన్నాం కదా. అలా మూమెంట్ ప్రాసెస్లో అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ ప్రాసెస్లో మనకి ఏమైపోయిందంటే ఐఫోన్ ఛార్జెస్ అన్ని గోవింద అయిపోయింది. ఏం చేద్దాం, ఇంకా అట్లంది. అట్లా అనుకొని ఒరిజినల్ కేబుల్ కొనుక్కుందామా అంటే మేము ట్రిప్లో ఉన్నాము. ఇక్కడ ఆ ఒరిజినల్ కేబుల్స్ కొనుక్కునే కాస్ట్ మాకు ఖర్చులకి సరిపోతాయని వదిలేసుకున్నా. అండ్ మేబీ పొద్దున ఇంకా స్విగ్గీ 6 o'clockకి స్విగ్గీ ఓపెన్ అవుతుంది కదా, అప్పుడు వెంటనే C2C కేబుల్ ఏదైనా బ్లింకిట్లో పెట్టేస్తా. ప్రశాంతంగా 30 minutes ఇంకొక ½ an hour ఉంది, పెట్టేస్తా. ప్రస్తుతానికి వాడుకుందాం అందరికీ. మళ్ళీ కావాలంటే వెళ్ళి ఒరిజినల్ కేబుల్స్ కొనుక్కుందాం, లేకపోతే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి. ఒరిజినల్ కేబుల్ ప్రతి ఒక్కటి 1900 పడుతుంది. 3 కేబుల్లు కావాలా. సో ఎందుకు అనవసరిగా వేస్ట్ చేసుకోవడం మనీ అని చెప్పేసి వాడుకుందాం. ప్రస్తుతానికి అయితే ఇంట్లో అయితే నాకున్నాయి.
చూద్దాం దాన్ని బట్టి ఇంకేం చేస్తాము. అండ్ సో గైస్ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోని ఎందుకు ఎండ్ చేస్తున్నావు బ్రో అంటే రీజన్ ఏంటంటే మీకు నెక్స్ట్ వ్లాగ్లో మంచి కంటెంట్ అయితే రాబోతుంది. బీ షోర్ టు సబ్స్క్రైబ్ అనమాట. ఎందుకంటే వీఆర్ గోనా చేంజ్ మై గేమ్. సో ఎవ్రీథింగ్ ఈస్ గోనా రైజ్ లైక్ దిస్. సో వీడియో కనుక నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.